ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో, ఎంతో జాలితో మోషే ప్రవక్తను ఎన్నుకొని తన బిడ్డలు బానిసత్వపు జీవితమును బాధపడుతూ ఉన్నారు, బానిసత్వమును అనుభవిస్తూ ఉన్నారు, వారికి కొంచెం స్వేచ్ఛను స్వాతంత్రము కలిగించాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభువు మోషే ప్రవక్తను ఎన్నుకొని ఏ విధముగానైనా నా బిడ్డలను ఆ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ బానిసత్వము నుండి వారిని తోడ్కొని రమ్మని మోషే ప్రవక్తను యావే దేవుడు నియమిస్తే ఆ ప్రజలు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జాలిని మరిచిపోయి మోషే ప్రవక్తనే విమర్శించడం ప్రారంభించారు. మోషే ప్రవక్త ఒక నాయకుడిగా వారిని ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నిటినీ కూడా భరిస్తూ, సహిస్తూ, సహనంతో వారిని తీసుకువస్తూ ఉంటుంటే ప్రజల యొక్క స్పందన చూడండి ఏ విధముగా ఉన్నదో. ప్రియా దేవుని బిడ్డలారా, మమ్మలను చంపుటక ఇక్కడ మేమును మా పిల్లలను పశువులు దప్పికచ్చే చచ్చిపోవలయున్నాయి అని విమర్శించడం ప్రారంభించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ ప్రభువుకి లేదా మోషే ప్రవక్త మీద వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇదిగో మాకు త్రాగటానికి కూడా నీరు లేకపోయెను, త్రాగడానికి నీరు లేకపోయిను అని వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అంటే వారు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయారు. దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చినటువంటి అద్భుత కార్యాన్ని, అలానే ఎన్నో అద్భుతాలు యావే దేవుడు మోషే ప్రవక్త ద్వారా అప్పటికే చేసి ఉన్నాడు. వారి కళ్ళారా చూసి ఉన్నారు, వారి చెవులారా విని ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని మీద వారు విశ్వాసాన్ని కోల్పోయి ఫిర్యాదు చేయటము, కంప్లైంట్ చేయటము ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, శోధనలను బట్టి మనము కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క ప్రేమను మనం కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా కొనుక్కున్నారో మనం కూడా ఇజ్రాయేల్ ప్రజల వరే ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సహనాన్ని కోల్పోతూ ఉంటాం, ఓర్పును కోల్పోతూ ఉంటాం, కొన్నిసార్లు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. దేవుడే ఉంటే నాకే ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ శోధనలు అని మనము కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజల వలె మనము కూడా విమర్శలు చేస్తూ ఉంటాం. ఫాదర్ గారు మా కోసం అసలు ప్రార్థించట్లేదని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో కావాలని కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి, ఆయనకు దగ్గరగా చేసుకోవడానికి కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. కానీ మనము ఆ పరీక్షలను మంచి మనసుతో అంగీకరించకుండా దేవుణ్ణి విమర్శించడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 78వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ప్రజలు దేవుని యొక్క శక్తిని సందేహిస్తూ ఉంటారు. మనము కూడా దేవుని యొక్క శక్తిని సందేహించి, అనుమానించి జీవించినటువంటి సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఇంకా ఎవరూ లేరు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, మానసిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు మనకి వచ్చేటటువంటి సందేహాలు ఏమిటంటే, నిజంగా దేవుడు ఉంటే నా కుటుంబంలో ఎందుకు ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు, ఇన్ని బాధలు అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుని యొక్క శక్తిని సందేహిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనకి మొదటి పట్టణం నేర్పిస్తూ ఉన్నది ఏమిటి అంటే, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకుండా మనము నమ్మకముతో ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే ప్రభువు మోషే ద్వారా అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు. నిజంగా వీరి యొక్క ప్రవక్తను చూసి దేవుడు వారిని శిక్షించాలి. ఎందుకంటే వారి యొక్క ప్రవక్తన ఆ విధంగా ఉన్నది. ఎంత ప్రేమ చూపించినా, ప్రజల పట్ల ఎంత విశ్వాసాన్ని చూపించినా కూడా వీరు మాత్రం కొనుక్కొనటంలో గొప్పవారిలాగా ఉంటూ ఉన్నారు. మరి యొక్క పాత్రను అద్భుతంగా పోషిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనం ఒకసారి చదవండి. నీవు చూస్తుండగానే నేను హోరేబు కొండల
రాతి మీద నిలబడినను, నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము, వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఆరాధించే దేవుడు, మనము నమ్మే దేవుడు మన విశ్వాసాన్ని కోల్పోయినా కూడా తన మీద, ఆయనకి మన పట్ల ఎప్పుడు కూడా ఆ విశ్వాసం అనేది ఉంటుంది, ఆ ప్రేమ అనేది ఉంటుంది, ఆ జాలి అనేది ఉంటుంది. అదే ప్రభు ఇజ్రాయెల్ ప్రజల పట్ల కూడా చూపించి ఉన్నాడు. వారు ఎంత కొనుక్కున్నా కూడా, వారు ఎంత అవిశ్వాసాన్ని ప్రదర్శించినా కూడా దేవుడు వారి పట్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ఈ మొదటి పట్ల మనకు తెలియపరుస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కష్టాల్లో మనము దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకూడదు అన్నటువంటి సత్యాన్ని ఈ మొదటి పట్ల మనకు తెలియపరుస్తున్నది. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాయిలో నుండి కూడా నీరును పుట్టించే శక్తి ప్రభువుకి ఉన్నది. మనుషులు అసాధ్యం అనుకున్నది దేవునికి సాధ్యము అన్నటువంటి సత్యాన్ని కూడా మనకి ఈరోజు ఈ యొక్క పట్నం తెలియపరుస్తున్న దేవుడు మోషేతో చెప్పాడు, రాయిని కొట్టుము, నీరు వస్తున్నది. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క వాక్కును మోషే ప్రవక్త సందేహించాడా? సందేహించలేదు. విధేయించాడు, నమ్మాడు. అలానే దేవుడు చెప్పినట్లుగా ఆయన చేశాడు. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూడగలిగాడు మోషే ప్రవక్త, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ప్రియ దేవుని బిడ్డలు. కాబట్టి ఈ యొక్క సంఘటన ద్వారా మనం గుర్తించాల్సింది ఏమిటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మనిషికి కొన్నిసార్లు ఆలోచన వస్తూ ఉంటుంది, ఇది మనకి అసాధ్యము, కానీ దేవునికి ఎప్పుడు కూడా అన్ని విషయాలు కూడా సాధ్యమే అన్నటువంటి సత్యాన్ని ఈ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థనే మనకి గొప్ప ఆయుధముగా కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థనలో నువ్వు ఏది అడిగినా కూడా నేను అనుగ్రహిస్తాను అన్నటువంటి ప్రభు మాటలు మనం ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి స్టోరీని, ఒక వ్యక్తి కథను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తను కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. మారుమూల గ్రామం నుంచి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాలు కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో పెండ్లైన తర్వాత కష్టాలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గటం లేదు. పెండ్లైనది, బిడ్డ పుట్టాడు. బిడ్డ కూడా కొంచెం మెడకాయ వంగి అది స్ట్రైట్ గా ఉండలేనటువంటి పరిస్థితి. ఎటువైపు చూసినా కూడా కష్టాలు, శ్రమలు, బాధలు. కానీ ఆ వ్యక్తి దేవుని మీద నమ్మకాన్ని మాత్రము కోల్పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకాన్ని ఉంచి అదే విధముగా ప్రతి ఆదివారము కూడా దివ్యబలి పూజలో పాల్గొంటూ తన కోసము, తన కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వ్యక్తి నమ్మింది ఏమిటంటే, నాకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము, కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచి నేను ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నా జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప కార్యాన్ని చేస్తాడు అని నమ్మాడు, విశ్వసించాడు. అదే విధంగా ప్రార్థించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రీసెంట్ గా అతనికి దేవుడు ఒక గవర్నమెంట్ జాబ్ను అనుగ్రహించాడు. తనకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.